నీకు అసలు బుద్ధి ఉందా? గాలి కూగుతుందేమో. నమస్కారం అమ్మా, నేను ఈ దేవాలయం ట్రస్టీ. పూజకన్నీ సిద్ధం చేయించాను, రండి. జరగండి, మీకే చెప్పేది బాగా వెనక జరగండి. జరగండి. రామ్మా వెళదాం. మా అమ్మ ఓ రా. జనంతో పాటు మా అమ్మను కూడా ఆపేశారు. కలెక్టర్ దర్శనం అయ్యేంత వరకు ఎవరిని లోపలికి పంపించు. రా. చూడండి, ఆ జనంలో జానకమ్మ గారని ఉన్నారు, ఆవిడ లోపలికి తీసుకురండి. అలాగేనమ్మా. అమ్మవారు ఎక్కడుంటే అక్కడ చూస్తావే. పేరు నక్షత్రం చెప్పండి. పేరు వనిత, నక్షత్రం స్వాతి. కరెక్టేనా? ఏమ్మా, ఎలా ఉన్నావు? ఎన్నాళ్ళైందో నిన్ను చూసి ఎన్నాళ్ళైందో. నేను మాత్రం నీకు గుర్తున్నా. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను నవగ్రహ ప్రదక్షిణ చేసొస్తాను. గుర్తుంది కాబట్టి నీ పేరు అర్చన చేయించడానికి వచ్చాను. వచ్చేవారు నీకు పరీక్షలు కదూ? అవునమ్మా. కోపంలో అమ్మాయి ఇల్లుదులు వెళ్ళిపోతే ఏమైందో ఏమిటో అని భయపడ్డాను. కానీ మాకన్నా మీరే బాగా చూసుకుంటున్నారని అమ్మాయి చెప్పింది. మీకు ఎప్పుడు అమ్మాయిని చూడాలనిపించినా ఇంటికి రండి. మీరింత మంచివారని తెలిసే కూడా రాకుండా ఉంటానా? తప్పకుండా వస్తాను. వస్తానండి. అలాగే వస్తానా? మేడం గారు, మేడం గారు. మీరా? రండి. కలెక్టర్ గారు ఉన్నారా? ఇంకా రాలేదు. అరే, నేను వారిని చూద్దామని వచ్చానే. ఏమండి, నిలబడ్డానండి. ఈ రోజుల్లో 8 నెలల పసివాళ్ళు నిలబడుతున్నారు, పరిగెడుతున్నారు. మీరు నిలబడ్డంలో వింతే ఉంది. సర్లేండి, అయితే నేను బయట నుంచుంటాను. ఏమండి? నాకు తెలుసు మీ మనసు. నేను నుంచుంటే మీ కాలం నొప్పి పడతాయి. కాఫీకి ఏమైనా తీసుకుంటారా? అవే వద్దండి, ఇప్పుడే కాఫీ తాగొచ్చాను. టీ తీసుకుంటాను. కొండయ్య, 2 టీ, కాసిన చిప్స్ తీసుకురా. అబ్బా, చూసారా ఎంత బాగుందో ఈ స్టోరీ. ఏమండి, ఈ దెబ్బలు మీరు చూసారా? నేను చూడలేదే. అమ్మయ్యా, రక్షించారు. లేకపోతే మీరు దెబ్బను చూసి కంగారు పడి ఎప్పుడు తగిలింది, ఎలా తగిలింది అని మీరు నన్ను అడిగి నేను దానికి సమాధానం చెప్పాను. అయ్యో, నేను అడగను. నాకెందుకు అనవసరంగా? ఓ, మిస్ రీడింగ్ ఇంగ్లీష్ బుక్సా? ఐ ఆల్సో రీడ్ ఇంగ్లీష్. తోడా తోడా ట్రైన్ టైమింగ్స్, రైల్వే టేబుల్స్. ఐ స్టడీ 4th క్లాస్. తలుపులు 2nd క్లాస్ ఫెయిల్. విలేజ్ ఓన్లీ 5th క్లాస్. ఫస్ట్ 1 2nd 4 టౌన్ స్కూల్ గోయింగ్. మై బామ్మ టౌన్ స్కూల్ నోగో. వై? డ్రింక్ బీడి కంప్లైంట్. వన్ డే వెరీ బిగ్ వాటర్. స్కై 2 days వాటర్. అప్పర్ వాటర్, డౌన్ వాటర్, అండర్వేర్ వాటర్. టుమారో ఐ గోయింగ్ స్కూల్. నో స్కూల్ గోయింగ్ టౌన్.
ఏమండి మీకు చదువు రాని వాళ్ళని చూస్తే అబార్షన్ అవుతుంది కదండి? అబోషనా? అదేనండి, మీకు ఇష్టం ఉంటుంది కదండి? అబోషనా? అలా కూడా అంటారా? ఏమండి ఎన్నాళ్ళ నుంచి ఇలాంటి టీ తాగుతున్నారు? ఇది నేను తాగడానికి కాదండి, మా బుజ్జికి. బాగా అలిసిపోయినట్టున్నారు, ఏదైనా పుచ్చుకుంటారా? అక్కర్లేదు. వనిత ఎక్కడ? లోపల ఉన్నారమ్మా. వాళ్ళ అమ్మగారు వచ్చారమ్మా. నేను వచ్చిన సంగతి వాళ్ళకి తెలియ, నీకు వాళ్ళు అడిగితే అప్పుడు చెప్పు. అలాగేనమ్మా. ఒక్క ముద్దమ్మా, తినమ్మా, తినాలి. నా రాక సంగతి సరే గాని నువ్వేమిటి రోజు రోజుకు మరీ చిన్నపిల్లలు అయిపోతున్నావు? రుచి తిండిలో కాదండి, పెట్టేవాళ్ళ చేతిలో ఉంటుంది. అందుకే మా అమ్మని తినిపించమన్నాను. తప్ప రేపు ఈ పిల్ల ఐఏఎస్ చదివి పెళ్లి చేసుకుని ఓ ఇంటి దవుతుంది. అప్పుడు ఎలాగో అప్పుడు మాత్రం నేను వదులుతానా ఏమిటి? వంట నేను చేసినా కూడా తినిపించడానికి మాత్రం నువ్వే రావాలి. పోన్లే, ఓ అండా నిండా అన్నం ఉండి మొగుడు పెళ్ళాలిద్దరికి గోరు ముద్దలు తినిపిస్తాను. గోపి అంత చిన్నపిల్లాడేం కాదు. ఏమిటి? గోపి బంగారం లాంటి కుర్రాడు, చదువు లేదు, అదొక్కటే లోటు. అమ్మాయి మనసు పడింది. ఈ శుభకార్యం కాస్త ఏ గొడవలో లేకుండా జరిపిస్తే బాగుంటుంది. అలాగే, జరిపించకుండా ఉంటానా ఏమిటి? ఏమండి, నేను ఒకటి అడిగితే ఏమీ అనుకోరుగా? మీ మెడలో మంగళసూత్రం ఉంది. సౌభాగ్యవతిలో ఎప్పుడు కళకళలాడుతూ కనిపిస్తారు. కానీ మీ ఇల్లు మాత్రం ఇలా బోసిపోయింది. ఎందుకని? నీ భర్త గురించి మీరే అడిగితే నేనెలా చెప్తాను? కథలా వింటాను అంటే నా కథ చెప్తాను, కానీ మా ఆయన పేరు ఊరు వివరాలేమీ అడగకూడదు. చెప్పండి. నేను ఆయన ఐఏఎస్ చదువుకుంటున్నప్పుడు ప్రేమించుకున్నాను. వారు తన వాళ్ళందరినీ కాదని బయటకు వచ్చారు. నేను శ్రీమంతుడైన నా తండ్రితో విరోధం పెంచుకుని వచ్చేసాను. మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. నా తండ్రి తట్టువాడు కావాలనే దురాశతో ఆయన తప్పుడు దారులు తొక్కారు. డబ్బు సంపాదించడం ప్రారంభించారు. నేను ఎన్నో విధాలు నచ్చ చెప్పాను. అంతా మన అమ్మాయి భవిష్యత్తు కోసం బుకాయించారు. నీతి, న్యాయం, ధర్మం వీటి గురించి ఆయనకి ఏమాత్రం ఆలోచన లేదు. పట్టుబడితే పర్యవసానం ఎలా ఉంటుందోనన్న భయం కూడా ఆయనలో లేదు. ఒకసారి ఆయన ఏదో ఊరికి బయలుదేరారు. అప్పుడు నాకు సబ్ కలెక్టర్ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అందులో మా వారు లంచం పుచ్చుకోబోతున్నారని, కరెన్సీ నోట్ల నంబర్లు అంతకు ముందే నోట్ చేయబడ్డాయని, వారిని అరెస్ట్ చేయడం కంటే రక్షించుకోవడమే ఉత్తమమని, వారు నా ఊరు వెళ్లకుండా ఆపు చేయించమని కోరుతూ రాశాడు ఆ పెద్ద మనిషి. ఎప్పట్లా మాట్లాడకుండా నేను ఆయనతో కాస్త కోపంగా మాట్లాడాను. మీరెంత సంపాదించినా నా తండ్రితో సమానంగా నిలబడలేరు అన్నాను. అసలు నేను ఇల్లు వదిలిపెట్టి రావడమే నేరం అన్నాను. ఇదొక పెద్ద ఇల్లు, మీదొక గొప్ప సంపాదన. కర్మ. నేను కూడా ఐఏఎస్ చదువుకున్నాను. నేను ఉద్యోగం చేస్తే మీకంటే ఎంత ఎత్తుకు ఎదిగిపోగలను, మీకంటే పరువుగా బ్రతకగలను. నీచురాల, నీ గురించి నా కుటుంబాన్ని కూడా కాలరాసి వచ్చాను కదే. మీ డబ్బు గల వాళ్ళ బుద్ధి లాంటితో చూపించావు. గెట్ అవుట్ ఆఫ్ మై లైఫ్. ఐఎమ్ నాట్ కమింగ్ టు ద డోర్. ప్లీజ్ క్యాన్సిల్ ఇట్. నాకెంతో మనశ్శాంతి లభించింది. ఓ 10 రోజులు పోయాక వచ్చి ఆయన్ని సముదాయిద్దాం అనుకుని వెళ్లిపోయాను. తిరిగి వచ్చేసరికి ఇంటికి తాళం పెట్టుంది. ఒక 4 రోజుల్లో నేను ఆయన గురించి ఒక వార్త విని మరింత కంగారు పడ్డాను. వారి బంధువులు ఎవరో వచ్చి వారిని వాళ్ళ ఊరికి తీసుకువెళ్లి వాళ్ళ బంధువుల్లో ఒక పిల్లనిచ్చి పెళ్లి కూడా జరిపించారట. వారిని ఎలాగైనా సరే కాపాడుకోవాలని బయట పెళ్లినందుకు ప్రతిఫలం నా బ్రతుకు బజారు పాలైంది. దుర్మార్గుడు ఏమంత పెద్ద నేరం చేశారని మీకు శిక్ష విధించాడు. అతన్ని నేను నిలదీసి అడగాల్సింది. చూసావమ్మా, మొగుడో దేవుడని అతను సేవ చేయటమే ఆడదాని జన్మ హక్కని చెప్పేదానివి. ఇప్పుడు ఆ మొగాడే ఆవిడ జీవితం నాశనం నోరుమొయ్యవే. అందరు మగాళ్ళు అలాగే ఉంటారా ఏమిటి? ఏమో బాబు,
మా ఆయన మాత్రం అలాంటి వారు కాదు. ఎన్నో నువ్వులు వస్తే గాని అలాంటి భర్త దొరకరు. ఏమండి, చీకటి పడుతుంది, మీరు బయలుదేరండి. మీ కథ విన్నాక నా మనసేం బాగోలేదండి. అసలు వెళ్ళాలనే లేదండి. ఏమండి, ఆవిడికి విషయం తెలీదు. తెలీదా? నిజమేనండి, తెలియకపోవడమే మంచిది. ఈ సంగతి విని నేనే తట్టుకోలేకపోతున్నానే, ఆవిడ మాత్రం ఎలా తట్టుకోగలదు? అయినా మీరు ఈ విషయాన్ని ఇంత తేలిగ్గా వదిలేయకూడదండి. ఇంతకీ వారెక్కడున్నారు? ముందే చెప్పానుగా, వివరాలు ఏమి అడగకూడదని. తీసుకోండి. ఏమిటండి ఇవి? స్వీట్స్ నేనే చేశాను. వనిత తప్ప మా ఇంట్లో స్వీట్స్ తినే వాళ్ళు ఎవరూ లేరండి. ఈ స్వీట్స్ తీసుకెళ్లి మీ ఆయనకి ఇవ్వండి, తింటారో లేదో అప్పుడు చూడండి. తీసుకోండి. ఏమండి, లంచం తీసుకోకూడదని వారించినందుకు మీకు ఈ శిక్ష. ఏమండి, దీన్నే తలుచుకుంటూ మర్చిపోయి మీ ఇంట్లో ఈ ప్రస్తావన తీసుకురాకండి. ఈ విషయం ఇక్కడే మర్చిపోండి. ఆ, వస్తానండి. మంచిదండి. జానకి, ఏమిటండి? ఏమిటిది? ఈ స్వీట్ అంటే నాకు ఎంతో ఇష్టమని కాపురానికి వచ్చిన ఇన్నాళ్ళకి తెలుసుకున్నావు అన్నమాట. ఆహా, అద్భుతంగా ఉంది. ఇంత రుచిగా తయారు చేసిన చేతిని ఒక్కసారి ముద్దెట్టుకోవాలనిపిస్తోంది. ఏమండి, ఒకసారి ఇలా వస్తారా? వస్తున్నాను. ఏమిటమ్మా శబ్దం? నీకు తెలుసుగా అమ్మా, ఇల్లంతా ఎలుకలమయం. లక్ష్మి వాటిని వేటాడుతున్నట్టుంది. నువ్వు పడుకోమ్మా, పడుకో. ఇట్స్ ఆల్ రైట్. నీకేం దెబ్బలు తగలేదు కదా? థ్యాంక్ యూ లక్ష్మి, నా ప్రాణాలు కాపాడావు. మన లక్ష్మినా ఈ వేషంలో ఉంది? అవునమ్మా, లోకానికి తన పని మనిషిలా కనిపించిన నిజానికి నా బాడీ గార్డ్. కరాటేలో బ్లాక్ బెల్ట్. Is it? Congratulations. Thank you. హలో, ఎవరు? నేను సావిత్రిని. ఇంత రాత్రి? మాట్లాడవలసిన అగత్యం ఏర్పడింది కాబట్టి.
మీ భార్య నిద్రపోయిందా లేదా అని చూసారా? ఒక్క నిమిషం. నన్ను చంపడానికి మీరు పంపించిన మనుషులు నాన్సెన్స్. అలాంటి పనులు నేనెందుకు చేస్తాను? నేను అలాంటి పిరిగిపోయినే కాదు. మీరు కాకపోతే మీ సుపుత్రుడు. నేను ఇలాంటి వాటికంతా బెదిరిపోను, బాధపడను. అన్నట్టు మీ పక్కన క్యాలెండర్ ఉందా? ఉంది. అయితే నోట్ చేసుకోండి. నేను నా కూతురు వివాహం నిశ్చయించాను. వచ్చే శుక్రవారం వనిత గోపికి పెళ్లి. నోను వీలేదు. నా కూతురు వివాహం నేనే నిర్ణయించాలి. నాకు బాధ్యత, అధికారం రెండూ ఉన్నాయి కాబట్టే నేను నిర్ణయించాను. మీరు పెళ్లికి వస్తున్నారు, రావాలి. ఒకసారి మీరు రాలేదనుకోండి, అక్కడ నలుగురు వధువు తల్లిదండ్రులు ఎవరని అడుగుతారు. నేను నిజం చెప్పాల్సి వస్తుంది. ఆర్ యూ బ్లాక్ మెయిలింగ్ మీ? నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? లెట్ మీ నాట్ వేస్ట్ యువర్ టైం. పెట్టేస్తున్నాను. నేను పంపించిన స్వీట్స్ ఎలా ఉన్నాయి? ఏమిటి ఆ స్వీట్స్ నువ్వు పంపించావా? ఏ, మీ జానకి చేసిందని గుటకలు వేస్తూ తిన్నారా? థ్యాంక్స్. గుడ్ నైట్.